హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు వీడియో అన్నమాట. ఇంకా మార్నింగే 4:30కి అలా లేసానండి. పూజ చేసుకోవాలని కాదు కానీ ఇంకా మా వారు బయటకు వెళ్తుంటే ఇంకా నేను కూడా ఎదురు రావాలి కదా అని చెప్పేసి బయట వాకిలి చిమ్మి ముగ్గ వేసి ఎదురు పంపించాలి కదా, అంటే ఎదురు వచ్చి పంపించాలి కదా అని చెప్పి 4:30కి అలా లేసాను అనమాట. ఇంకా లేయంగానే ఈరోజు ఎందుకో వీడియో తీయాలనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఫోన్ లేదు కదా చేతిలో, ఇంకా దీంట్లో ఈ దాంట్లో పంపించుకొని ఎడిట్ చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఏం తీస్తావులబ్బా అనిపిస్తుంది. అయినా తీయక తప్పదు కదా, మనం ఈ ఫీల్డ్లోకి దిగిన తర్వాత కొంచెం అప్డేటెడ్గానే ఉండాలి. ఇంకా బయట అయితే వచ్చేసి ముందు రోజు నైట్ బ్లౌజ్ అయితే కుట్టానండి. ఇంకా హెమ్మింగ్ ఏం వేయలేదన్నమాట, అదే మీకు అక్కడ చూపించాను. ఇంకా బయట గేట్ తీసేసి ముందు వాకిలి అయితే చిమ్మేసి నీళ్ళు అయితే చల్లేస్తున్నాను అనమాట. ఇక్కడ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, అంటే నిన్న కాదులేండి మొన్న వీడియో పెట్టాను, ఆ రోజు కూడా చెప్పాను కదా, బయట అంతా ఏదో బోసిపోయినట్టు తెల్లంగా పాలిపోయినట్టుగా ఉంది గచ్చు అని చెప్పేసి ఇంకొంచెం కల్లాప్ర పొడి ఉంటే దాన్ని అయితే వేసి నేనైతే ఒక ప్యాకెట్ని 2 టైమ్స్ అలా వేస్తానండి. ఫుల్గా వేసామంటే బాగా పచ్చగానే వస్తుంది. శుక్రవారం అలా వేస్తాను. మామూలు అప్పుడైతే ఒక ప్యాకెట్ని 2 టైమ్స్ అలా వాడుతూ ఉంటానన్నమాట. మాకెందులేండి 4 చెమ్ములు చల్లామంటే చాలు. ఇంటి ముందు ఒకటే చల్లుతాను కదా, గచ్చు కూడా చిన్నదేను. ఇంకా బయట అయితే చల్లేసానండి. అది కొంచెం నీళ్ళు అంతా ఆరేలోపు ఇంక ఇంట్లోకి వచ్చేసి చింతపండు, అలాగే చింతపండు ఎందుకు నానేసానంటే పిల్లలకి దోశలోకి ఎర్రగారం చేద్దామని చెప్పేసి చింతపండు నానేసాను అనమాట. ఇంక ఈరోజు దోసకాయ పప్పు చేద్దాము అని చెప్పేసి పప్పు కూడా నానబెట్టేశాను. అలాగే ఒక మునక్కాయ ఉంది, నిన్న స్కూల్ నుంచి వస్తూ కాస్తూ ఉంటాయి కదా చెట్లకి, ఒక కాయ కోసుకొచ్చాను అనమాట. ఇంకా ఒక్క కాయ ఉండింది, ఇంకా అలా పక్కన పెట్టేస్తే అది ఎలాగో ఎండిపోద్ది. ఇంకా పప్పుచారు చేద్దాము అనుకున్నాను. ఫస్ట్ మునక్కాయ వేసి పప్పుచారు చేద్దాం అనుకున్నాను. ఇంకా మొన్న ఒకసారి సాంబార్ చేస్తానండి, అది సగం దబ్బ దోసకాయ అయితే ఉండిపోయిందనమాట. ఇంకా అలా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో నేనేమో మర్చిపోతూ ఉంటాను, మళ్ళీ తీసినప్పుడేమో అవి పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు అన్నీ ఒకసారి చూసుకుంటూ పాడవకుండా చేస్తూ ఉన్నానమాట. ఇంకెందుకులే అక్కడ పెట్టేయడము, దోసకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి తీసి పెట్టాను అనమాట. ఇంకా టమాటా పచ్చడి ఉందండి, మొన్న ఒకసారి చేస్తే ఇంక ఈ ఎండకు కూడా ఏం చేయలేక సరేలే అని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా అదే ఈరోజు ఫ్రిడ్జ్ తీయంగానే కనిపించింది. సరే దోసకాయ పప్పు అన్నా చేసేద్దాంలే అని చెప్పేసి దాంట్లో మునక్కాయ కూడా యాడ్ చేసేద్దాము అని ఉడకబెట్టి, అంటే గ్యాస్ మీద పెట్టి సిమ్లో పెట్టి బయట వచ్చి ముగ్గేస్తున్నాను అనమాట. ఇందా చూసారు కదా ఎంత పచ్చగా ఉండిందో. ఇంకా ఆరే తలకే చూడండి ఇలా ఉంది. చిన్న ముగ్గు అనమాట ఇది, 9 చుక్కలు ఒకటి వచ్చే వరకు అండి. చిన్న ముగ్గు సింపుల్గా వేస్తున్నాను. చిన్న ముగ్గులే పడతాయండి గచ్చు మీద, పెద్ద పెద్ద ముగ్గులు అస్సలు పట్టవు. ఇంకా వేసానంటే ఎగుడు దిగుడుగా ఉండిపోద్ది కదా, మళ్ళీ మనకి కలర్స్ వేసుకొని దానికి చుట్టికర కూడా వేయాలంట. ముగ్గు వేసినప్పుడు అలా వదిలేయకూడదని చెప్పేసి అంటూ ఉంటారు. మనం 4 పక్కల గీతలు ఖచ్చితంగా గీయాలంట ఆ ముగ్గుకి. కొందరు ఏంటంటే ముగ్గు వేస్తారు కదా చివరిన, అంటే లాస్ట్ వేసేస్తారనమాట ఒక గీత. అలా కాకుండా ఆ ముగ్గుని చుట్టూ 3 సైడ్లు, ఇటు సైడ్ ఎలాగో వేస్తాం కాబట్టి 3 సైడ్లు కూడా ఖచ్చితంగా వేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. నేను ఒక్కోసారి ఓపిక లేనప్పుడు, మరీ హెల్త్ బాగాలేనప్పుడు అయితే ఒక గీత అలా గీసేస్తాను. మామూలుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా 4 పక్కలు వేస్తానండి. ఇంకా మా వారికి అయితే ఈ ఫస్ట్ వేసాను కదా ఆ గీత ఒక్కటి గీసేసి ఎదురొచ్చి పంపించేసాను అనమాట. ఇంకా నేను వీడియో తీసుకోవాలి కాబట్టి ఈ ముగ్గులన్నీ వేసి కలర్స్ అన్నీ వేసేతలకి బాగా ఎండపడిపోద్ది. అందుకని చెప్పేసి ఒక కర్ర గీసేసి తనైతే పంపించేసి ఇంకేం పని ఉంటుంది చెప్పండి. అప్పటికి ఎంత టైము 5 అలా అయింది. ఇంకా అందుకని సింపుల్గా చిన్నగా ముగ్గునైతే తీర్చిదిద్దుతున్నాను అనమాట. ఇంకా కలర్స్ వేసేది అదంతా ఏం తీయలేదు వీడియో, మీకు చూడడానికి బోర్ కొడుతుంది కదా. అందులో మనకి మ్యూజిక్స్ కూడా అన్నీ ఆ ఫోన్లో ఉండిపోయాయి. మ్యూజిక్ పెట్టన్నా యాడ్ చేద్దామంటే
ఇంకా ఏది చేసినా నేను ఇక వాయిస్ ఓవర్ నా సోది మాటలు మీరు వినక తప్పదన్నమాట. ఇంకా నాకు ఆప్షన్ లేదు, మ్యూజిక్స్ కూడా లేవన్నమాట యాడ్ చేయడానికి. చూస్తున్నాను డౌన్లోడ్ చేయడానికి. దాంట్లో అయితే నేను డబ్బులు కట్టి మ్యూజిక్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా అన్నీ ఆ ఫోన్లోనే ఉండిపోయాయి. ఇంకా మళ్ళీ కట్టి తీసుకోవాలి అంటే మా వారు తిడుతూ ఉంటారనమాట. ఇంకా అందుకని ఎలాగోలా నెట్టుకొస్తూ ఉన్నాను. ఇంకా కలర్స్ అయితే వేసేసానండి. ఈరోజు ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముగ్గు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముగ్గు అయితే వేసేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. వాషింగ్ మిషన్లో లిక్విడ్ అయితే అయిపోయిందనమాట. తెచ్చిపెట్టున్నాము కానీ కలపలేదు. ఇంకా అందుకని హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 5:30 అలా అయిందండి. ఇంక ఇప్పుడే తెల్లారుతుంది చూడండి. నేనైతే బయట ముగ్గు వేసేసాను. ముగ్గు వేసి కలర్స్ వేసేసాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. ఇంకా పప్పు బియ్యము అన్నీ నానబెట్టేసాను అనమాట. ఈరోజు పప్పు చారు చేద్దాం. ఒక మునక్కాయ ఉన్నింది, దాన్ని కూడా ఉడకపెడుతున్నాను అనమాట. ఇంక పప్పు చారు చేసి అన్నం వండేద్దాము. కొంచెం బ్యాంక్ దగ్గర పని ఉందన్నమాట, అందుకే ఎర్లీగా చేసేద్దాము. పిల్లల్ని కూడా నేనే వదిలిపెట్టాలండి. ఇంకా మా వారు ఉంటే నేను ఇంట్లో పని చేసుకుంటుంటే తనైతే తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వస్తారనమాట. తనైతే లేడు, తన పని మీద తను వెళ్ళిపోయాడు. ఇంకా అందుకని నేనైతే త్వరగా పని చేసుకుంటున్నాను అనమాట. లోకి అయితే లేడండి, ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అయింది కదా, ఇప్పుడు వస్తున్నాడు అనమాట. రోజు ఇంతేను. నిన్నైతే నిద్రపోతూ ఉన్నాం, అప్పటికి లేలేదనమాట. వచ్చి బెల్లు కొడుతూ ఉన్నాడు. 5:30కో ఏమో వచ్చాడు. నిన్ను కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. బాగా అలవాటు అయిపోయాడు అక్కడ పిల్లలతో ఆడుకోవడం. స్కూల్ నుంచి రావడం ఇంకా గోల్ చేసేస్తున్నాడు అనమాట. వెళ్తానమ్మా వెళ్తాను అని చెప్పేసి రోజు అక్కడే వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే వస్తున్నాడు. సెలవులు ఇచ్చిన తర్వాత వెళ్దులే అంటే, సెలవులు ఇచ్చిన తర్వాత నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తులేదా, ఇప్పుడు ఇక్కడ ఉంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట. ఇంక మనం ఏం సమాధానం చెప్తాం చెప్పండి. గోల్ చేసేస్తున్నాడు, నస పెట్టేస్తాడు అసలు. మా అమ్మ 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 అంట. ఇంక అందుకని మేము కూడా పంపించేస్తున్నాము. ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు వచ్చి మళ్ళీ నిద్రపోతాడు అనమాట. అంటే 5 కలా లేపేస్తాడు కదా మా నాన్న. ఇంకా వాడికి నిద్ర మంకుగా ఉంటుంది. ఇంకొచ్చి నాకు నిద్రలోనే లేపుకొని తీసుకొచ్చేస్తున్నాడమ్మా తాత అని చెప్పేసి మళ్ళీ పడుకొని 6:30కి 7కి అలా లేపుతానమాట. 8 కల్లా స్కూల్కి వెళ్ళాలి. ఇంకా ట్యూషన్లో చదువుకుంటారు కాబట్టి కొంచెం చదివించడం అయితే ఇంటి దగ్గర తక్కువే అండి. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి సాయంత్రం ఈరోజు ప్రతిరోజు ఏంటంటే 2 గంటలే తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఎగ్జామ్స్ కదా అని చెప్పేసి ఈ 1 వీక్ స్కూల్ టైమింగ్స్ మళ్ళీ మార్చారనమాట. 3:30 వరకు, 3:30 నుంచి మళ్ళీ ట్యూషన్ ఒక 2 అవర్స్ ఉంటుంది. ఇంక పొద్దులు వస్తుంది చదువుతూనే ఉంటారులే, మరి పిల్లలకు కూడా అంత ప్రెషర్ ఇవ్వకూడదని నేనైతే వదిలేస్తున్నాను అనమాట. చిన్న క్లాసులే కదా, ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వకూడదు వాళ్ళ మైండ్కి. ఇంక ఇప్పుడైతే వస్తాడండి. ఈ లోపు అయితే నేను ఒక బ్లౌజ్ హెమ్మింగ్ ఉందన్నమాట. మార్నింగ్ చూపించాను కదా, సగం అయితే వేసాను. ఆ సగం వేసేసి ఇంకా మళ్ళీ అయితే మీతో మాట్లాడతాను. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఏంది అదే? చేపల కూర. మో పన్నేమైందే? ఏందా బాక్సా? చేపల కూర తెచ్చుకున్నా. ఎప్పుడు చేసిందా అమ్మమ్మ? రాత్రి చేసిందా? పన్ను ఉడిందా? ఏది చూపి. ఊగుతుందా? ఈరోజు ఏం ఎగ్జామా? వచ్చా? చదివేసా? అన్నీ వచ్చా? తాతయ్యడే? మళ్ళీ స్టార్ట్ అయిందా? ఏడైతే రాలేదా? పెద్దగా చెప్పు.
ఏడుకొచ్చేలాగే ఆగిపోతుంట. ఆగిపోద్దని వెళ్ళిపోయాడా? ఏం తెచ్చా తాతకాడ నుంచి? ఏం 5 రూపాయలు ఇస్తే ఎందుకు మీ ఇంటికి వచ్చేది 5 రూపాయలకి అన్నావంటే? 5 రూపాయల అన్న. 5 రూపాయలా అన్నా? ఎంత ఇచ్చాడైతే? 20 ఇచ్చాడా? ఏమో 5 రూపాయలు చాలా? 20 రూపాయలు ఏం చేస్తావా? రోజు ఇస్తా మీ తాత? రోజు ఏం చేస్తున్నావా? ఉండి బుడ్లు వేసుకోవడానికి 5 రూపాయలు చాలదా? నిద్ర వస్తుందా వచ్చేపు అయితే? అయ్యింది, డబ్బులు తీసేస్తున్నావా? ఉండించుకో, అన్నీ లాగేస్తున్నావు ఏందా? అమ్మో అటు తీయకూడదయ్యా, ఉండి బుడ్లు వేసినాయి. చాలా డబ్బులు ఉన్నట్టున్నాయా? అటు తీయకమ్మా, ఊరికి అన్నీ రాలిపోతున్నాయి ఏందా? ఏదే చేసావు నువ్వు? చెప్పు. చెప్పు కానీ వాళ్ళు పాటలు పెడతారు. పెట్లా, ఇంకా పెడతారు, స్టార్ట్ చేస్తారు పాటలు. అన్నకి తేలా అయితే 20 రూపాయలా? నీకు ఒక్కడికి తెచ్చుకుంటా అన్నకి? వస్తేనే ఇస్తాడా? ఏడుంటే మనవాడు కాదంట. ఏమే నా దగ్గర పడుకుంటా? ఈరోజు రేపు సెలవు కదా? ఏమే రోజు వెళ్తున్నావు ఏమో ఆడికి? బొమ్మలు రావు ఏడా? మన ఇంట్లో టీవీ లేదా? రోజు మళ్ళీ నీకు బాడీ గార్డ్ తీసుకోపోయి వదిలిపెట్టి తీసుకురా నాటికి. పో చదువుకోపో రెండుసేపు. నిద్ర వస్తుంది నీకు. అబ్బాయివి ఎగ్జామ్లో మార్కులు తగ్గాలి, అప్పుడు చెప్తాను నాన్న. అన్న నేను సాయంత్రం చదివిల్లా? నేనైతే నాకు వచ్చినట్టుంది. అన్న నేను సాయంత్రం చదివిల్లా? నువ్వు చదువుతున్నా? నా అమ్మమ్మ ఇంటికి పోతుంటివి. చదివాదు చూతా? నువ్వు చూడకపోతే నన్నేం చేయమంటావా? లేయా ఎన్ని వేసేసి దాంట్లో ఎన్ని వేలు దాచి పెట్టావా? నేను మొత్తం తీసుకుని ఏం చేశాను చెప్పు? పోస్ట్లో కడతా ఇలా ఈరోజు ఇచ్చేసిలే వాళ్ళ పోస్ట్లో కడతా. ఈరోజు అన్న నేను వెళ్ళి వచ్చేటప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కడదాం పోస్ట్లో. అడుల్లో పోస్ట్ ఆఫీస్ వచ్చే దారిలో, మనం వచ్చే దారిలో స్పీడ్ బ్రేకర్ కాడుల్లో పోస్ట్ ఆఫీసా, ఆడు కడదాం. తీసిపెట్టి అన్న చేతికి ఇచ్చి పెట్టే డబ్బులు. ఎవరికయ్యా? అన్నకా నీకా? నీకా? అన్నకు కదా అయ్యా. డబ్బులు నేను దాచిపెట్టుకున్నావు. సరేలే బొబ్బుందు లే రెండుసేపు. ఇంకా మన షాప్లో ఉంటాయి కదా ప్యాకెట్స్ అయితే వేస్తున్నా అండి వాషింగ్ మిషన్లో. ఇంకా లిక్విడ్ అయితే కలపాలన్నమాట, తెచ్చిపెట్టున్నాయి. ఇంక మా వారైతే కలపాలి. తను బయటికి వెళ్తూ ఉండడం వల్ల అసలు తీరుకుండట్లేదు. ఇంకా మళ్ళీ తను కలిపిందాక ఉండాలి అంటే బట్టలన్నీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. మనకి అన్ని ఆరేసుకోవడానికి కూడా పైన మిద్ది లేదు కదా, అందుకని నేను 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మిషన్ నిండా అయిపోయినాయి అంటే అది నైట్ కాదు ఎప్పుడైనా వేసి పెట్టేస్తాను అనమాట.
ఇంకా వర్షం వచ్చినా ఇబ్బందేనండి. అసలు ఇంట్లో మనకి ఆరేసుకోవడానికి, తీగలు కట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట. అందుకని ఈ మధ్య వర్షాలు కూడా పడుతూ ఉన్నాయండి. ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు మనం చెప్పలేకున్నామన్నమాట. ఉన్నట్టుండి క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయి గాలి వానలాగా అలా వస్తూ ఉందన్నమాట. మొన్నైతే ఈవినింగ్ అండి హడావిడి అంటే అప్పటికప్పుడు గాలి వచ్చేసింది. పెద్ద గాలి వానలాగా వచ్చేసింది అనమాట. పైనేమో మీకు చెప్పాను కదా నేను పైన వంకాయ చెట్లు, మిరప చెట్లు అవి వేసామని చెప్పేసి ఆ బకెట్ కూడా ఒకటి వచ్చి రేకుల మీద పడిపోయింది అనమాట. ఇంకా రేకులు అక్కడ ఇరిగిపోతాయో అనుకున్నాము, అంత గాలివాన వచ్చేసింది. ఇంకా అందుకని నేను ఎప్పటికప్పుడు వేసేస్తానండి. బట్టలు అయితే ఉన్నీనమాట, మనకి వీలైనప్పుడు వీలు లేను ఆరేసుకోవడానికి వీలు లేదు కదా అని చెప్పేసి కొంచెం కొంచెమే వేసేసి మడత అయితే ఎప్పుడైనా వేస్తాను, కానీ ముందైతే బట్టలు అయితే ఉతికేస్తాను అనమాట. ఇంకా లోకి అయితే వచ్చాడండి. ఇంకా లోకి మాటలు మీరు కూడా విన్నారు కదా. రోజు వెళ్తున్నాడండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా వచ్చేటప్పుడు నానైతే ఒక 20 రూపీస్ అలా ఇస్తాడనమాట. అయితే తెచ్చి ఉండి బుడ్లో వేసుకుంటాడు. వాళ్ళ డబ్బులు అయితే అంటే వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు అయితే నేనేం వేస్ట్ చేయను. వాళ్ళ పేరున పోస్ట్ ఆఫీస్లో అయితే సేవ్ చేస్తున్నాను అనమాట. ఫ్యూచర్కి వాళ్ళ కోసం ఉంటాయి అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి కరెక్ట్గా 10:15 అలా అయిందనమాట. ఇంకా నేనైతే పూజ కూడా కంప్లీట్ చేసేసానండి, చూపిస్తాను ఉండండి. షార్ప్గా రెడీ అయిపోయానమాట, ఎందుకంటే మా నాన్న వస్తాడు. సింపుల్గా మల్లెపూలు అయితే పెట్టేశానండి. ఇంక ఈరోజు అయితే పూలు అయితే కోసుకురాలేదన్నమాట. మల్లెపూలతో అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే ఇంకా మా అమ్మ అయితే కనకంబరాలు పంపించింది. ఉదయంలోకి వచ్చాడు కదా, తన చేత అయితే పంపించింది కట్టి. ఇంకా నేను ఇవి పెట్టుకున్నానని చెప్పేసి దేవుడికి పెట్టేశాను అనమాట. ఇంకా పూలు వెళ్ళి కోసుకొచ్చి పెట్టే తలకే లేట్ అయిపోతుంది. 10 అయిపోయింది. ఇంకా మా నాన్న వస్తాడన్నాడు అనమాట. ఎందుకంటే మళ్ళీ మన పని అయితే మనం కొంచెం లేట్గా అయినా వెళ్ళొచ్చు. ఇంకా పెద్దవాళ్ళు కదా, చాదస్తం ఎక్కువ అనమాట. తిడుతూ ఉంటాడు, ఎంతసేపు ఏం చేస్తున్నావు, నిద్రలేసి ఏం చేస్తూ ఉంటావు, ఒక దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు షార్ప్గా వెళ్ళాలి అని చెప్పేసి గోల చేస్తాడనమాట. ఎందుకులే గోల అని చెప్పేసి నేను త్వరగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసానండి. బట్టలు అంతా ఉతికేసాను. మార్నింగ్ ఏమో క్లిప్స్ తీసాను అనమాట. తర్వాత ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టి వాళ్ళని వదిలిపెట్టి వచ్చి ఇంట్లో పూజ చేసుకునే తలకి ఈ టైం అయింది. పప్పుచారు అంటే దోసకాయ అయినది, దోసకాయ పప్పు, ఇంకా ఒక మునక్కాయ ఉంటే దాంట్లో ఉడకబెట్టి వేసేసాను అనమాట. అలాగే వడియాలు వేయించాను. ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర చేపల పులుసు అయితే తెచ్చాడండి లోకి అయితే. ఇంకా దోశ పోసిచ్చానమాట. దోశ తినేసి చేపల పులుసు ఏమో క్యారేజ్లోకి పెట్టించాను. స్కూల్కి ఏంది చేపల పులుసు అంటే మా లోకి ఇష్టంగా తింటాడండి. ఇంకా చింటూ తింటాడు, కానీ లోకి అయితే ఇష్టంగా తింటాడనమాట. మీరు 3 పూటలు కాదు 4 పూటలు పెట్టినా కూడా తింటాడు. ఇంకా చింటూని కూడా అడిగితే నాకు కూడా చేపల పులుసే పెట్టమ్మా ఈరోజు అని చెప్పేసి అన్నాడు. ఇంక సరే అని వాళ్ళకి క్యారేజ్ కట్టి పంపించేశాను. ఇంకా మాకైతే మధ్యాహ్నానికి కూడా వండేసానండి. మళ్ళీ అక్కడ ఏ టైం అవుతుందో ఏమో అని చెప్పేసి ఇంకేం పని లేదు, ఇంట్లో పని మొత్తం అయిపోయిందనమాట. ఇంక బ్యాంక్ దగ్గర వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. వీడియోస్ ఏం లేవండి, ఇంక అందుకని ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఈరోజు పూజ కూడా చేసుకోలేదన్నమాట. ఎందుకో చేసుకోవాలి అనిపించట్లేదు. వచ్చే వారం అన్నా అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుందాము అనుకుంటూ ఉన్నాను. నేనేమనుకుంటున్నానంటే పోయినసారి ఒకసారి రవకాల దీపం పెట్టానండి ఇల్లు కొనేటప్పుడు. ఇల్లు కొనలేదు అప్పటికి మేము. అప్పుడు మాకు ఇల్లే లేదనమాట, రెంట్ హౌస్లో ఉన్నాము. ఇల్లు కొనాలి అని చెప్పేసి అంటే ఆ కోరిక తీరిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఇల్లు కొనాలి అని చెప్పేసి రావుకాల దీపం స్టార్ట్ చేశాను అనమాట. నేను ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను కదా, ఆ గుళ్ళో స్టార్ట్ చేశానండి. రెంట్ హౌస్లో ఉన్నాము. అప్పుడు నేను 9 వారాలు మొక్కుకున్నాను. ఇలాంటివి నమ్ముతారా అంటే నేనైతే నమ్ముతానండి. ఇంకా నమ్మని వాళ్ళ విషయం నాకైతే తెలియదు. నేనైతే నమ్ముతాను కాబట్టి నా వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. 9 వారాలు పెట్టానండి. 9 వారాలు మొక్కుకున్నాను, పెడుతూ ఉన్నానమాట. 7 వారాలు ఏమో కంటిన్యూస్గా పెట్టాను. తర్వాత 8వ వారం 9వ వారం బ్రేక్ పడిపోయింది. తర్వాత ఈ ఇల్లు మా చేతికి వచ్చి 9వ వారం నేను పెట్టేలోపు ఈ ఇంటికైతే అడ్వాన్స్ కట్టేసామన్నమాట.
అలా గట్టిగా నమ్ముతానండి. అప్పుడు కూడా బ్రేక్ పడింది కదా, నా కోరిక కొంచెం లేట్ అవుతుంది కాబట్టి బ్రేక్ పడింది. ఇప్పుడు కూడా నేను కోరుకున్న కోరిక కొంచెం లేట్ అయ్యేటట్టుందేమో అని, బ్రేక్ పడుతుందేమో అని నేను ఫీల్ అవుతున్నాను. అందుకే కొంచెం సాసైట్ కింద ఉన్నా అనమాట. మేమైతే సమ్మర్ హాలిడేస్లో వెళ్దాం అనుకున్నాము షిరిడి, కానీ పుష్కరాలకు బుక్ చేసుకున్నామండి టికెట్లు. ఇంకా షిరిడీకి కంప్లీట్ చేసుకొని షిరిడీకి అయితే వెళ్ళాలి. చూద్దాం, నా కోరిక నెరవేరితే ఖచ్చితంగా నేనైతే షేర్ చేసుకుంటాను. నెరవేరక ముందు చెప్తే తీరదేమో అని చెప్పేసి చెప్పట్లేదన్నమాట. ఇంకా అందుకని ఈ వారం కూడా పూజ చేసుకోలేదు. 4 వారాలు అయితే కంటిన్యూస్గా చేశానండి. 3 వారాలు కంటిన్యూగా చేయాలి. నేను 4 వారాలు కంటిన్యూస్గా చేశాను. ఇంకా వచ్చే వారం మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని చేద్దాము అనుకుంటూ ఉన్నా అన్నమాట. మా వారు ఉండట్లేదు, ఈ గురువారం వచ్చేతలకు ఉండట్లేదు. నాకేంటంటే ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి అలా ఇద్దరం చేస్తే అదొక తృప్తి. ఒక్కదాన్నే చేస్తే నాకు పూజ చేసినట్లే ఉండదన్నమాట. అందుకని స్కిప్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈరోజు లైవ్ కూడా పెడదాం అనుకున్నానండి, త్వరగా అంటే చీకటితో లేసాను కదా, 8 కలా పిల్లల్ని పంపించే తలకి పని చేసుకొని 9 కలా లైవ్ పెట్టి 1 గంట చేసి వెళ్దాం అనుకున్నాను. కానీ అలా 10 అయిపోయిందనమాట. వచ్చిన తర్వాత అయినా వీలుంటే పెడతాను, మరి ఎప్పటికవుతుందో ఏమో. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఒక చిన్న లైక్తో అలాగే మీకు ఏదన్నా తోచిన కామెంట్ అయితే పెట్టండి. అప్పుడే మనకి యూట్యూబ్ కూడా వీడియోస్ అనేది పుష్ చేస్తుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా లోకి ఉన్నంతసేపు కొన్ని క్లిప్స్ అయితే తీసేసి ఇంకా హడావిడిగా బ్లౌజ్ కూడా హెమ్మింగ్ వేసేసానండి. అప్పటికి ఇంకా దోస పోసేసాను, ఎర్రగారం చేసేసి దోస పోసేసి పప్పు చేసేసి అన్నం వండి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పెట్టేసి వచ్చిన తర్వాత రెడీ అయ్యి మీతో మాట్లాడేసి ఇంకా బ్యాంక్ అయితే వెళ్ళానమాట. బ్యాంక్కి వెళ్ళి వచ్చేతలకి 4 అలా అయిందండి. ఇంకా నాన్న అయితే తాటికాయలు తెచ్చున్నాడు అనమాట. ముందు రోజు తెచ్చాడులేండి. ఇంకా ఆ రోజు అయితే నేను బ్లాగ్ ఏం తీయలేదు కదా అని చెప్పేసి ఆ క్లిప్ కూడా తీయలేదన్నమాట. ఇంకా పిల్లలు ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి గోల్ చేస్తున్నారు. మా వారైతే లేరనమాట, తను కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళున్నారు. ఇంకా నేనే వస్తూ పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకుని వచ్చానమాట. ఇప్పుడు ఏంటంటే 3:30 దాకా స్కూల్ పెడుతున్నారండి. మొన్నటి దాకా 2 దాకా పెట్టారనమాట. ట్యూషన్తో 12కి అయిపోతుంది. ఆ 2 అవర్స్ ట్యూషన్ ఉండేసి 2 గంటలకు అలా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే 3:30 దాకా స్కూల్ పెట్టారనమాట. ఎగ్జామ్స్ కదా, పిల్లలు ఇంటి దగ్గర చదవట్లేదు అని చెప్పేసి 3:30 దాకా పెడుతున్నారు. ఇంకా 4:30, 5:30 దాకా ట్యూషన్లో అయితే ఉంటున్నారనమాట. ఇంక నేను వచ్చేటప్పుడే తీసుకొచ్చాను. ఇంక ఇంటికి వచ్చి గోల్ చేస్తూ ఉన్నారనమాట. తాటికాయలు కోసేయండి అంటే నాన్న లేడు కదా అంటే అస్సలు వినట్లేదు. నువ్వైనా కొయ్యి లేకపోతే మేమన్నా కోసుకుంటాము అని చెప్పేసి కత్తి పట్టుకొని కుస్తీలు పడుతూ ఉంటే ఇంకెక్కడ చేతులు దిగుతాయో అని చెప్పేసి నాకు కూడా పెద్దగా రావన్నమాట. మనకు అలవాట్లేదు కదండి, నేను ఎప్పుడు కొయ్యలేదు. ఇంకా అలా చెరొక్కాయ కోసిస్తే తిన్నారనమాట. ఇంక వాళ్ళ నాన్న వచ్చాడు. ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసామండి, దోమలు వచ్చేస్తున్నాయి ఎక్కువ అని చెప్పేసి బుక్ చేసామన్నమాట. ఇక్కడ మనకి దారబంధరం లేదు కాబట్టి పెద్దగా గమ్ అనేది గోడకు అతుక్కోలేదు. ఇంకొన్ని సీలలు తెచ్చి అలా వేసామన్నమాట. అవి కూడా పెద్దగా అతుక్కోవట్లేదు అనమాట. మనకి దారబంధరం అయితే బాగా సెట్ అయిపోతుంది. మా అత్తమ్మ వాళ్ళు కూడా వేస్తున్నారు. అది చూసి నేను కూడా బుక్ చేశాను అనమాట. అయినా కొంచెం కిందకేమో పొడవు ఎక్కువ అయిపోయింది, ఇంకా సైడ్స్ ఏమో పెద్దగా అతుక్కోలేదు. ఇంకా వాళ్ళు ఆ పని చేసేలోపు ఇంకా పిల్లలకి ఏదో ఒకటి తినడానికి కావాలి కదా అని చెప్పేసి శనగపిండి ఉంటే కొంచెం ఇలా ఆనియన్స్ వేసి పకోడీలాగా చేశానన్నమాట. ఇంకా మొన్న ఒకరు కామెంట్ చేశారని, మొన్న మా పిల్లల్ని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మేము నైట్ షోకి సినిమాకి వెళ్ళాం కదా, ఆ రోజు వీడియో కింద కామెంట్ చేశారు, పిల్లలు మీకు అడ్డమని పంపించేస్తారా, మీరేమో అర్ధరాత్రులు రోడ్లు పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పేసి ఒకరైతే కామెంట్ చేశారనమాట. మాకు అడ్డమయ్యి పిల్లల్ని అయితే పంపించలేదండి, వాళ్ళకి ఎక్కువ ఇష్టం అనమాట. వాళ్ళు అక్కడ ఉండడం ఇష్టం కాబట్టి ఒక 2 డేస్ ఎప్పుడైనా హాలిడేస్ వస్తే
నేను చెప్పనవసరం లేదు, వాళ్ళ స్కూల్ దగ్గరే అనేస్తారనమాట. మేము నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, 2 డేస్ ఎలాగో హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి, అక్కడ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంక అందుకని పంపిస్తామన్నమాట. పంపించడం వల్ల మాకే, ఎందుకంటే మళ్ళీ తెల్లారి వెళ్ళి మేమే తీసుకొచ్చుకోవాలి, ఇంక మాకే రిస్క్ ఎక్కువ అనమాట. స్కూల్ టైంలో తీసుకొచ్చి మళ్ళీ స్కూల్ పంపించేయాలి. ఇంకా అంత రిస్క్ అయినా ఎందుకు పంపిస్తున్నాము అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మా అత్తమ్మ వాళ్ళకి కూడా కొంచెం పిల్లలతో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి పంపిస్తూ ఉంటామన్నమాట. దీని గురించి కూడా నేను కొంచెం క్లారిటీగా మాట్లాడాలి, కానీ ఈరోజు వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైపోయింది ఇప్పటికే, అందుకని నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి అయితే మాట్లాడతాను. ఆ కామెంట్ చూసి ఇంక మా వారికి కూడా చూపించాను అనమాట. ఇంక తన ఎందుకులే అనేవాళ్ళు అంటూ ఉంటారు, డిలీట్ చేసేసి అని చెప్పేసి తలకే డిలీట్ చేసేస్తాను. ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేసేదాన్ని, ఎందుకంటే ఆ ఫోన్లో ఉంది కాబట్టి ఇంక మనకి ఎలాగో రాదు. ఇప్పుడు చూసి నాకు గుర్తొచ్చింది, సరే ఒక క్లారిటీ ఇద్దాము అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా పకోడీ అవన్నీ తినేసి మెస్ కూడా అంటే డోర్కి బిగిచ్చేసిన తర్వాత, ఇది నైట్ అనమాట, 8 ఏమో అయింది. ఇంకా అప్పటికి పిల్లలు అడుగుతూనే ఉన్నారు కోసివా కోసివా అని చెప్పేసి. ఇంకా మా వారైతే తాటికాయలు అయితే కోసిస్తున్నారనమాట. ఇదేనండి ఈరోజు